రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలన్నారు విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి బీజేపీ నేత సుజనా చౌదరి. కక్ష సాధింపు చర్యలతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పాపం ఊరికే పోదన్నారు. పశ్చిమలో తిరిగితే వాస్తవ పరిస్థితులు తెలిసాయన్న సుజనా కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వస్తాయన్నారు. తన మీద ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని ఓవర్ నైట్ లోనే చేయలేమన్నారు. మనకి రాజకీయాల్లో ఎన్నికల వరకు మనం ఫైట్ చేసుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి యువతరానికి భావితరానికి ప్రతి ఒక్కరికి ఏం కావాలని చూడాలి. అలా కాకుండా కక్ష సాధింపు రాజకీయాలే చేసినట్లుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు కారణాలు ఏదైనప్పటికీ ఆ రోజు నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఏ ఒక్కటి ఒక మనిషితో అవ్వదు. కానీ మన దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కనపట్ల, ఏ వర్గాన్ని వదల్లా, ప్రతి వర్గానికి ఏదో రకంగా అసౌకర్యం కల్పించినదే కనపడతా ఉంది. నా విషయంలో నాకు భగవంతుడి దైవాలు నేను బ్రహ్మాండంగా ఉంది. నా జీవితం, నా కుటుంబం బ్రహ్మాండంగా ఉంది. కుటుంబ నేపథ్యం ఇది ఉంది. ఎందుకంటే మా తాతలు ఇది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా. మా ఫాదరు మదరు కూడా ఇక్కడే పుట్టారు. నేను ఇక్కడే కంచుచర్లో పుట్టాను. ఎప్పుడో మా తాతగారి రోజుల నుంచి కూడా మాకు సొంత ఇల్లు ఉండేది. ఆ ఇల్లే మహానటి సావిత్రికి అమ్మారు ఆ రోజుల్లో. ఈ బ్యాక్గ్రౌండ్తో జన్మభూమికి సేవ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కర్మభూమి ప్రపంచం అంతా తిరిగాను నేను. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాను. హైదరాబాద్లో మంచి ఇండస్ట్రియలిస్ట్గా అనేక మందికి, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించాను. ఈ పశ్చిమ నియోజకవర్గంలో డెఫినెట్గా నాకు ప్రజలు అవకాశం ఇస్తారని నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను తీసుకోమని చెప్తున్నాను. నేను బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలైతే. ఎందుకంటే ప్రజలందరికీ నేను కోరుకుంది ఒకటే, అయ్యా నేను క్యాండిడేట్గా నా ధర్మం కమలం గుర్తుకి ఓటు వేయండి, ఇంకోటి సైకిల్ గుర్తుకు వేయండి. ఈ కూటమి బలం ఏంటి? భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. రోజున అనేక రాష్ట్రాలు డబుల్ ఇంజన్ సర్కారు బెనిఫిట్ పొందుతూ ఉన్నాయి.